నమస్తే బ్రదర్, మీ పేరు? మొహమ్మద్ ఇమ్తియాజ్. మహమ్మద్ గారు, రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే కొత్త రూల్స్ అయిపోతున్నాడు. సిగ్నల్ జంప్ అయితే అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతాయంట అమౌంట్. అది అది వేస్ట్. అట్లా చేస్తే ఎలా బతకాలి మనం? ఇక టైం రావాలి కదా. ఫైన్ కట్టిన అనుకో, మామూలుగా మనం కావాలని ఎవరు చేయరు. అది సిగ్నల్ జంప్, రాంగ్ రైడ్, కస్టమర్ త్వరగా తీసుకురామంటే ఆర్డర్ లేట్ అవుతుంది అని చెప్తారు. మామూలుగా మనకు కొంచెం టైం ఇవ్వాలి కదా. మామూలుగా ఫైన్ పట్టిన అనుకో, ఒక 10 రోజు 5 రోజు మన డబ్బులు వచ్చినప్పుడు పే చేస్తాం. మామూలుగా మనం రాంగ్ రూట్ లో వస్తున్నారంట, సిగ్నల్ జంప్ అవుతున్నారంట, యాక్సిడెంట్లు అవుతున్నాయంట కదా. అది మనం కావాలని మేము చేయను కదా. అది ఎమర్జెన్సీ మామూలుగా మనం కొంచెం ఆర్డర్ త్వరగా ఇవ్వాలని చేస్తాం. మామూలుగా అట్లా అది చూసుకొని చేస్తా. ఎవరు కావాలని ఎవరు చేయరు అట్లా రాంగ్ రోడ్. అది పిల్లలు ఏమంటారు, ఏజ్ తక్కువ కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటారు. మామూలుగా కరెక్ట్ రోడ్ పోతాం మనం. ఇప్పుడు చలాన్ వేస్తున్నా కూడా చాలా మంది కడతలేరు కదా, వాళ్ళకి భయం లేదంట, అందుకే ఆటోమేటిక్ కట్ అయితే భయం వస్తుంది అంటున్నారు. వాళ్ళ కోసం ఏదో ఒక రూల్స్ పెట్టాలి. అది చేసింది కానీ బ్యాంక్ తో డెబిట్ అనేది వేస్ట్ అవుతుంది. అట్లా చేస్తే మనం పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తే 1000 రూపాయలు మనకు వస్తలే ఫుడ్ మీద. స్విగ్గీ డెలివరీ చేస్తే ఇప్పుడు పొద్దున్న నుంచి చేస్తున్నాం మేము. 7 గంటలకు ఆన్ చేసినాం మేము. ఇప్పుడు వరకు 550 రూపాయలు అయింది. ఇప్పుడు దాంట్లో 300-500 ఫైన్ వచ్చినా ఏం చేయాలి మనం? ఇప్పుడు గ్యాస్కి 200 పోతుంది మన గ్యాస్కి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 400 గ్యాస్కి పోతాయి. సిఎన్జీ బండి నాది ఇది. దాంట్లో మన మిగిలితే 600-700 వస్తాయి మనకి. ఎలా బతకాలి మనం ఇప్పుడు? ఇలా సడన్లీగా ఆటోమేటిక్ డెబిట్ అయిపోయినాను డబ్బులు. ఇల్లు రెంట్ ఉంటాయి, పిల్లలు ఫీజు ఉంటాయి, హౌస్ రెంట్ ఉంటాయి అని ఇలా చూసుకోవాలి. మనకు శాలరీ కూడా మనకు ఏముండవు. శాలరీ మనం పొద్దున్న సాయంత్రం చేస్తేనే మనకు ఒక 600-700 రూపాయలు మిగిలితే మొత్తం. దాని మీద ఎక్కువ ఏం వస్తలే డబ్బులు. అంటే ప్రమాదాలు జరగకుండా ఇది కఠిన నిర్ణయం అంటున్నాడు. అది వేస్ట్. అలాంటి అట్లా రూల్స్ వేస్ట్ సార్. టైం ఇవ్వాలి. మామూలుగా ఇప్పుడు కేసీఆర్ సార్ పెట్టింది ఇట్లా ఏదో చాలా మంది 1000 రూపాయలు 50% డిస్కౌంట్, 90%. ఏమవుతుందంటే చలాన్ పడుతుంది కదా, ఒక టైం లేకపోవడం వల్ల కడదంలే అని నిర్లక్ష్యంగా ఉంటున్నారంట. దానివల్ల పడితే పడిందిలే, ఇప్పుడు అయితే ఏం కట్టు కావు కదా అనేది ప్రధానంగా చెప్తున్నారు. అలాంటి అంటే ఎట్లా సార్? అది వేస్ట్ కదా. ఉన్నాయి మనిషి చేసుకుంటారు, లేవని మనిషి మనం మా లెక్క గరీబ్ మనిషి ఇలా పే చేయాలి డబ్బులు? ఇప్పుడు మనం ఉంటే అకౌంట్లో 600 రూపాయలు ఉంటాయి, ఒక 300 ఫైన్ ఉన్నాం కదా. దాంట్లో కరెక్ట్ పోతే ఎందుకు కట్ అయితే? కరెక్ట్ పోతా. మామూలుగా కరెక్ట్ పోతే రావు ఫైన్. ఎగ్జాంపుల్గా ఫైన్ పట్టిన అనుకో, మన తెలియలే ఫైన్ పట్టినని. ఇలా తెస్తాయి మనకి. మామూలుగా రోజు ఎవరు చూడ బండి మీద ఫైన్ పట్టింది లేదు, అకౌంట్లో 500 రూపాయలు ఉన్నాయి. ఎమర్జెన్సీగా సడన్లీ కట్ అయిపోయినా మనం ఏదో పని మీద పోతాం మనం. అప్పుడు ఫోన్ చూసినా డబ్బు లేకుంటే ఏం చేయాలి అప్పుడు? అది కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం చేసినా 500 రూపాయలు వచ్చింది, అది ఫైన్ వచ్చి డెబిట్ అయిపోయినా ఏదో పని మీద పోతాం మన స్టోర్కి, అకౌంట్లో చూస్తా డబ్బు లేకుండా ఏం చేయాలి అప్పుడు? ప్రాబ్లం అయితే నాకే కొంచెం తెలియాలి ఎట్లా అన్న. థ్యాంక్ యూ.